హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తానండి. అదే ఈ నాటుకోడి పులుసు. చాలామంది ఇది చేయడం కష్టం అనుకుంటారు, బట్ చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను 1 kg ఆఫ్ నాటుకోడి తీసుకున్నానండి. 1 kg ఆఫ్ నాటుకోడి తీసుకొని దాన్ని మంచిగా క్లీన్గా కడుక్కున్నానండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక ఇందులోకి కొంచెం 4 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ 4 స్పూన్స్ వాడుతున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. సో 4 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసము. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇది మీరు ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ కర్రీకి మెయిన్గా మనం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నీచు వాసన వస్తుంది. సో మీరు స్పైసెస్ అన్నీ చూసి వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మంచిగా మ్యారినేట్ చేయాలండి. ఇది ఎంతసేపు అలా మ్యారినేట్ అయి ఉంటే మనకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో మంచిగా ఉప్పు కారాలు అన్ని మసాలాలు పీసెస్కి పట్టేలాగా ఇలా ముక్కని మంచిగా మసాజ్ లాగా చేస్తూ కింద నుంచి కలుపుకోవాలండి. ఇందులో కొన్ని పచ్చి ఆనియన్స్ కూడా వేసుకున్నాను నేను. అలా పచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలిపి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెడదాం. ఇలా పక్కకు పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు కారాలు అనేవి బాగా పట్టుకుంటాయి. సో దాని తర్వాత ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే నాటుకోడి నుంచి కూడా మనకు కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి కొంచెం వేగనిద్దాము. అది కొంచెం వేగిపోయాక నేను ఇక్కడ జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసానండి నేను, ఎందుకంటే మనకి గ్రేవీ లాగా రావడానికి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ మనకి చిక్కగా వస్తుంది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం. ఆనియన్స్ కొంచెం వేగాక గుప్పెడు ఇక్కడ నేను పుదీనా వేసానండి. గుప్పెడు పుదీనా వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాము. పుదీనా కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాము. కొంచెం పసుపు అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసానండి నేను. ధనియాల పొడి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ అల్లం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇది కొంచెం వేయించుకుందాము. మసాలాలు మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ మసాలాలోకి వేసేద్దాము. చికెన్ కూడా వేసి ఒకసారి మంచిగా కింద నుంచి కలుపుదామండి. ఆ మసాలా మొత్తము చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి మంచిగా కింద నుంచి కలిపేద్దాము. మీకు స్పూన్తో కలపడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా మనము చికెన్ని కలిపామంటే మసాలాలు అన్నది మంచిగా చికెన్కి పట్టుకుంటుందండి. మసాలా ఆయిల్ అంతా చికెన్ మొత్తం కలిసిపోతుంది. చికెన్ మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఉంది చికెన్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చికెన్ని కింద నుంచి అడుగు పట్టకుండా కలుపుదామండి. సో ఎప్పుడు మీరు ఇలా స్పూన్తో కలపడం మీకు కష్టం అనిపిస్తే ముందు వీడియోలో చూపించే విధంగా కలిపితే మంచిగా కలిసిపోతుంది. సో మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మనకి వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది కదా బయటికి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇక్కడ సాల్ట్ వేద్దామండి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నాను. సో కల్లుప్పు వేస్తే టేస్ట్ మనకి మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ చికెన్ ఉడికేలోపు ఈ సాల్ట్ కూడా మనకి కరిగిపోతుందనమాట. సో కల్లుప్పు వేసి మళ్ళీ ముందు చూపించిన విధంగా చికెన్ ఇలా కలుపుతున్నాను. సో దట్ ఉప్పు మొత్తం కలిసిపోతుంది మంచిగా. ఉప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను నేను. చూడండి ఇలా మొత్తం వాటర్ రిలీజ్ అయిపోయింది కదా మనకి సాల్ట్ వేసిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ని మంచిగా టాస్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను ముక్క కొంచెం మునిగేంత వరకు వాటర్ పోస్తున్నానండి. సో మనకి యాక్చువల్ టేస్ట్ మొత్తం ఈ వాటర్లోనే వస్తుంది. సో ఇలా వాటర్ పోసాక ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1.5 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసాను. సో దట్ మనకి ఫ్లేవర్ బాగుంటుందని. దాని తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆ పులుసుని కొంచెం మగ్గించిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి వస్తుందో. ఇప్పుడు ఈ స్టేజ్లో గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను నేను. సో కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలిపేద్దాము.
చూసారు కదా! మనకి ఆయిల్ మొత్తం పైకొచ్చి చికెన్ ఎంత మంచిగా ఉడికిపోయిందో. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. టేస్ట్ మాత్రం అసలు 2x ఉండిద్ది నార్మల్ చికెన్‌తో కంపేర్ చేస్తే. నేనిది చపాతీతో సర్వ్ చేస్తున్నాను. మీరు రైస్‌కి తిన్నా చాలా చాలా బావుంటుంది. ఇంకా బెస్ట్ కాంబినేషన్ అంటే రాగి సంకటి, నాటుకోడి పులుసు. అది అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా చపాతీతో తింటే ఆహా! సూపర్ ఉండిద్దండి. నాకు నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఇలా చపాతీ, పూరి, జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకే నచ్చుతాయి రైస్ కన్నా. మీకెలా నచ్చుతుందో కామెంట్స్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.